మీరు బైబిల్ గురించి కోట్ చేస్తారు కాబట్టి, జీసస్ గురించి కోట్ చేస్తారు కాబట్టి నేను ఆ కాన్ఫిడెన్స్తో క్వశ్చన్ అడుగుతున్నాను. ఏంటి అసలు ఈ దశమ భాగం ఏంటి, ఈ పాస్టర్ల మాఫియా ఏంటి? సిగ్గేస్తుంది. రాధా మనోహర్ దాసు లేకపోతే ఒక కరుణాకర్ సుగ్గునో ఇట్లాంటి వాళ్ళు వచ్చి నిన్ను ఏలు పెట్టి పాయింట్అవుట్ చేసి చూపిస్తున్నారంటే, ఒక దైవజనుడు నాకు తెలిసినోడు ఉన్నాడు. వాడు పొద్దున్నే లెగ్గానే నాటుకోడి తింటాడు, మధ్యాహ్నం గొడ్డుకూరతో తింటాడు, సాయంత్రం మళ్ళీ పావురేం అవసరమో లేకపోతే ఇంకేదో పెడతారు. ఇవన్నీ తిన్నవాడు వాడు దేన్ని గోక్కుండా ఉంటాడా? నా దగ్గరికి చాలామంది వచ్చారు. అయ్యా మంచి సేవ జరిగిద్దని పంపించినాం, కానీ మా అమ్మాయికి కడుపు చేశాడు. జంజం వేసుకున్న బ్రాహ్మణుడు సజీవుడైన నా దేవుణ్ణి నమ్ముకొని, కానీ అదే బ్రదర్ అనిల్ ఒకప్పుడు మీకు అండాదండగా ఉన్నారు. అండదండ ఆయన ఉండేది, ఆయనకి నేనున్నాను అన్నదండి. ఏంది ఆయన ఉండేది నాకు? బ్రదర్ అనిల్ చూడా బ్రదర్ అనిల్ క్రైస్తవ ముసుగు కప్పుకున్న దొంగ. ఇప్పుడు నేను ఓడిపోయానంటే ఇంకా చాలా బయటకు వస్తాయి. ఎన్నొద్దు, నేను అరెస్ట్ అయ్యి పోలీసు వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో బ్రదర్ అనిల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. అనిల్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటే అతనితో పాటు షర్మిల గారు కూడా ఉన్నట్టేనా? అదే నేను కింద చెప్పాక ఇప్పుడు నేను కొన్ని విషయాలు బయట పెట్టాను అనుకో, మనోడి పరిస్థితి గందరగోళం. ఎక్కడెక్కడ ఏ పాస్టర్ దగ్గర ఎంతెంత తీసుకున్నాడో, ఎన్ని కోట్లు తీసుకున్నాడో లిస్టు చిట్టా ఉంది నా దగ్గర. మీరు బైబిల్ గురించి కోట్ చేస్తారు కాబట్టి, జీసస్ గురించి కోట్ చేస్తారు కాబట్టి నేను ఆ కాన్ఫిడెన్స్తో క్వశ్చన్ అడుగుతున్నాను. ఏంటి అసలు ఈ దశమ భాగం ఏంటి, ఈ పాస్టర్ల మాఫియా ఏంటి? వీటన్నిటిని చూస్తుంటే యాజ్ ఎ క్రిస్టియన్గా ఏమనిపిస్తుంది మీకు? నాకు సిగ్గేస్తుంది బ్రదర్. రాధా మనోహర్ దాసు లేకపోతే ఒక కరుణాకర్ సుగ్గునో ఇట్లాంటి వాళ్ళు వచ్చి నిన్ను ఏలు పెట్టి పాయింట్అవుట్ చేసి చూపిస్తున్నారంటే, మీరు మాట్లాడితే బైబిల్స్ పట్టుకొని ఫుల్గా మేకప్ వేసుకొని వాళ్ళతో పాటు డిబేట్లో కూర్చుంటున్నారు. నువ్వు చేయాల్సింది అది కాదు. నిన్ను నువ్వు సరి చేసుకో ముందు. నువ్వు దేవా నన్ను దీవించు, దేవా నన్ను ఆశీర్వదించు. ఈరోజు నాకు చర్చి లేదు, నాకు బండి లేదు ప్రభువా, దేవా దీవిచ్చయ్యా, నన్ను దీవిచ్చయ్యని నువ్వు దేవుడిని దీవెనలు అడుగుతా ఉన్నప్పుడు దేవుడు నిన్ను దీవించిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? నేను ఒకటే క్వశ్చన్ వేస్తా ఉన్నా. అద్దె ప్యాంటు అద్దె సక్క కొనుక్కొని వచ్చినోడు, దేవా నన్ను దీవిచ్చని ఒక గుడిసెలో ఉన్నోడు, దేవా నన్ను దీవిచ్చని వర్షాల్లో తడిచి సైకిల్ కూడా లేకుండా బైబిల్ పట్టుకొని రోడ్ల మీద తిరిగినోడు, ఇద్దరు ముగ్గురు గురించి చెప్తున్నాను, నేను కలిపి చెప్తున్నా. పేర్లు చెప్పొచ్చు కదా, తెలిస్తే. ఇవాళ అవన్నీ చాలా పెద్ద మినిస్ట్రీస్. నేను మాట్లాడినందుకు నాకు తెలిసి బ్రదర్ సతీష్, శ్యామ్ క్రిస్టోఫర్, లేకపోతే ఇంకొంతమంది, మొన్న ప్రవీణ్ పగడాల గారిని ఆ మరణాన్ని అడ్డు పెట్టుకొని ఫోన్ పేల పేరుతో లేకపోతే గూగుల్ పే పేరుతో విరాళాలు తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను లెట్ మీ కంప్లీట్ వాట్ ఎవర్. నేనేంటంటే నేను నా కళతో నేను చూసింది, దైవజనుడు అనేవాడు కామ క్రోధ మద మత్స్యము లేకుండా జీవించాలి, పరిశుద్ధాత్మ అనుభవం పొందాలి అంటే ఖచ్చితంగా నువ్వు దేవుని సన్నిధిలో ఉప్పు కారం లేకుండా సాపేసుకుని కింద పడుకొని దేవుని సేవ చేయాలి, బ్రహ్మచర్యం చేసేవాడైతే. ఓకే. బైబిల్లో ఇంకో మాట ఉంది, ఒంటరి ఉండటం మంచిది కాదని. ఎందుకు? ఉప్పు కారం తింటున్నాం కాబట్టి, దేవుడే అవ్వని ఆదాంని తయారు చేశాడు కాబట్టి ఖచ్చితంగా బాండింగ్ అనేది ఉండాలి, ఫిజికల్ రిలేషన్ అనేది. ఎందుకంటే ఈవెన్ యానిమల్స్ ఆల్సో నీడ్ ద బయాలజికల్ థింగ్స్, రైట్? అది దట్స్ ఆల్ కామన్. ఒక దైవజనుడు నాకు తెలిసినోడు ఉన్నాడు. వాడు పొద్దున్నే లెగ్గానే నాటుకోడి తింటాడు, బ్రేక్ఫాస్టే నాటుకోడి పులుసు దోశ, మధ్యాహ్నం గొడ్డుకూరతో తింటాడు, గొడ్డు మాంసంతో అన్నం తింటాడు వాడు, సాయంత్రం మళ్ళీ పావురేం అవసరమో లేకపోతే ఇంకేదో పెడతారు. ఇవన్నీ తిన్నవాడు, ఇన్ని మాంసాలు తిన్నోడు వాడు దేన్ని గోక్కుండా ఉంటాడా? ఎవరా దైవజనుడు? ఎక్కడ ఉంటాడు? గుంటూరులోనా లేకపోతే హైదరాబాద్లోనా? నేను ఆల్రెడీ ఒక యుద్ధమే జరిగింది దాని మీద. ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు టేక్ దర్ నేమ్స్. వై? బికాస్ చాలామంది విశ్వాసుల మనోభావాలు దెబ్బతింటాయి. అట్ ఎనీ కాస్ట్, ఇన్ ఎనీ ఆస్పెక్ట్ సేవ జరుగుతుంది, లెట్ ఇట్ బి కంటిన్యూస్. దేవుడైతే ఖచ్చితంగా వాడిని వదిలిపెట్టడు. నేనేమంటానంటే, నా దగ్గరికి చాలామంది వచ్చారు. అయ్యా మంచి సేవ జరిగిద్దని పంపించినాం, కానీ మా అమ్మాయికి కడుపు చేశాడు. పాస్టర్లే అయ్యో, విట్నెసెస్ ఆర్ దేర్. ఇప్పుడు నేను కరుణాకర్ సుగ్గున కానీ రాధా మనోహర్ కానీ మాట్లాడుతున్నారంటే, ఇవాళ చాలామంది పాస్టర్స్, వాడు వచ్చాడు మన అభినయ దర్శన్ అనేవాడు, వాడు చేసిన స్కిట్ ఏంది, ఏం కర్మ వాడికి?
వాడు విగ్గు పెట్టుకొని మళ్ళీ సిగ్గు లేకుండా వాడు మీడియా ముందుకు వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాడు. నేను దాని గురించి ఆడు చేసిన దరిద్ర పని వల్ల ప్రవీణ్ పగడాల లాంటి చనిపోయిన వ్యక్తి అతని సాక్ష్యం కూడా నిజంగానే వాడు చేసిన పనికి ఏమన్నారు, ప్రవీణ్ పగడాల కూడా తాగి చచ్చిపోయి ఉంటాడు, అది కూడా పెద్ద స్కిట్ అని చెప్పి దాన్ని కూడా ఆ టర్న్ తిప్పినారు. దాన్ని ఏంటి ఆయన నిజంగా తాగి చనిపోలేదా అనిల్ గారు? బ్రదర్ ఒక విషయం చెప్తాను, దాట్స్ బిగ్ కాన్స్పిరసీ. నాకైతే తెలియదు, నేను చూడలేదు. ఎందుకు సీసీ కెమెరా విజువల్స్ ఉన్నాయి, అక్కడ యాక్సిడెంట్ అనేటువంటి విజువల్స్ ఉన్నాయి, అన్ని క్లియర్ కట్ గా కూడా ఉన్నాయి. అయినప్పుడు అంత దాన్ని కూడా ఒక మిస్టరీ కాన్స్పిరసీ ఎందుకు తీసుకుంటారు? రాయల్ ఎన్ఫీల్డ్ మీద ప్రవీణ్ పగడాల అటు ఇటు కాలేసి కూర్చుంటే ఆ రెండు కాళ్ళు కింద అని ఆయన నుంచున్నంత హైట్ ప్రవీణ్ పగడాల ఉండడు. ఓకే, ఫస్ట్ పాయింట్. మీ అంత రాజాన్ బాహుడు కాదు, ఒప్పుకుంటాను నేను. రైట్. సెకండ్ పాయింట్, ఐ హర్డ్ ఎ కాన్స్పిరసీ బిహైండ్ ద స్క్రీన్, ఇది ఉంది అని విన్నా. ఎందుకంటే అట్ ద టైమ్ ఐ వాజ్ ఇన్ జైల్, సెంట్రల్ ప్రిజన్ రాజమండ్రిలో ఉన్న. నాకు ములాఖాత్ పెట్టుకొని నా దగ్గరికి వచ్చేటప్పుడు మావాడు ఒకటి తెలిసినాడు, ప్రవీణ్ పగడాల చనిపోయారు, అంత రోడ్ అంతా బ్లాక్ ఉంది అని. ప్రవీణ్ పగడాల చచ్చిపోవడం అంటే ఏం మాట్లాడుతున్నావు? లేదు, ఇక్కడే చనిపోయారు, మెయిన్ బైపాస్ ఎక్కుతానగానే లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఫ్లైఓవర్ దిగుతా పెట్రోల్ బంక్ వస్తుంది, అక్కడ చచ్చిపోయారు. అసలు అదేంటి, తాగి చచ్చిపోవటం ఏంది? ఆ తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత నాకు మాట చెప్పారు, ఆయన ఫ్యామిలీని విజిట్ చేద్దామని అనుకుంటే వాళ్ళంతా లేరు, యూఎస్ వెళ్ళిపోయారు. ఒక పాస్టర్ అన్నారు నాతో, అన్న చాలా పెద్ద కుట్ర జరిగింది, అన్నని ఇక్కడే చంపేసి మధ్యలో ఒక అతను క్యారీ అయ్యి అన్నలాగా బాడీని తీసుకెళ్ళి అక్కడ పడేశారు. ఎవరు చేసి ఉండొచ్చు, ఐ డోంట్ నో. ఒకవేళ కనుక అది నిజమే అయితే, అంటే అది నిజమని నేను అనను, అబద్ధమని నేను అనను. వై? బికాస్ నేను చూడలేదాన్ని. ఇప్పుడు ఒకటి, ఎందుకంటే ఆయన పాస్టర్, ఫస్ట్ థింగ్ ఆయన తాగారు అంటే నేను నమ్మను. ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ పెడతాను. నేను ప్రవీణ్ పగడాల గారి స్పీచెస్ చూశాను, అతని వాగ్దాటిని నేను కూడా ఇష్టపడతాను. ఆ పాయింట్లో అడుగుతున్నాను, ఒకవేళ నిజంగా గనక ప్రవీణ్ పగడాలను చంపేసి ఉంటే, అది హత్య అయి ఉంటే, ఎందుకు వాళ్ళ ఫ్యామిలీ ఇప్పటి వరకు నోరు మెదపలేదు? ఏ న్యాయస్థానాన్ని ఎందుకు ఆశ్రయించలేదు? ఏ ప్రభుత్వాన్ని ఎందుకు డిమాండ్ చేయలేదు? ఎందుకు సైలెంట్ మోడ్లో వెళ్ళిపోయారు? నేను మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఆ కుటుంబానికి మాకు వీళ్ళు ఉన్నారు అనే ఆదరణ కలిగి ఉండుంటే, కోటాను కోట్ల మంది క్రైస్తవులు, ప్రవీణ్ పగడాల అనుచరులు, శిష్యులు ఉన్నారు, అంతకన్నా ఇంకేం? కోటాను కోట్ల మంది క్రైస్తవుల గురించి అన్నింటికి మింటి మీరు చెప్పేటువంటి ఆ దేవదేవుడు ఆశీస్సులు ఉంటాయి కదా. ఖచ్చితంగా బ్రదర్. ప్రవీణ్ పగడాల మృతి తర్వాత క్రిస్టియన్ కమ్యూనిటీ మొత్తం కూడా నిద్రపోయేది ఉలిక్కిపడి అట్లేసింది. ఫర్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, రియల్లీ దేవుడికి అది, అంటే అన్నని అట్లా తీసుకొని ఉండకూడదు. తీసుకొని తర్వాత కూడా ఆయన హతసాక్షిగా అయ్యాడనే నేను అనుకుంటా. ఎందుకంటే ఆయన అయితే తాగరు బ్రదర్, ఆయన తాగబోతు వ్యక్తి కాదు, తాగే వ్యక్తి కాదని నా ఒపీనియన్. ఆయన తాగాడో లేదో నేను చూడలా. మేబీ అయ్యి ఉండొచ్చు, ఏమో వీక్నెస్ అయ్యి కూడా ఉండొచ్చు, అతన్ని చంపి ఉండొచ్చు, చంపకుండా ఉండొచ్చు. అది వాయిస్ వర్సా జరుగుతున్న టాపిక్స్ డిస్కషనే కానీ అదొక క్వశ్చన్ మార్క్గా మాకు మధ్యలో ఉండిపోయింది. మేమంత డీప్గా వెళ్ళి తీసుకోవాలన్నా కానీ దానికి లూప్స్ మాకు నాకు దొరకలా. ఒక క్రిస్టియన్ అడ్వకేట్ని అడిగా నేను. అడిగితే అతనైతే చెప్పిన మాట ఏంటంటే, కనీసం కెమెరా ఫోటేజెస్ కూడా దొరకకుండా చేశారు అనిల్. అదే కాన్స్పిరసీ. రిలీజ్ అయ్యాయి కదా బయటికి, అది ఆయన వాళ్ళే మాట్లాడుతున్నారు దానికి. అవన్నీ అతను కాదు. ఆయన అసలు రాయల్ ఎన్ఫీల్డ్ వేసుకొని అంత దూరం ట్రావెల్ చేయడు. ఎవరు ఎందుకు ఏ కోర్టులో కేసు ఫైల్ చేయలేదు? ఎందుకు చేయలేదంటే అదేగా చెప్తుంది, ఈ చేతగాని దద్దమ్మలు ఎవరెవరైతే 80% పాస్టర్స్ బిలియనియర్స్గా ట్రిలియనియర్స్గా ఉండి స్విస్ బ్యాంకుల్లో ఫారెన్ కంట్రీస్లో అమౌంట్లు దాచిపెట్టుకొని కుటుంబాలు క్షేమంగా ఉండాలని వాళ్ళు ఆకాంక్షించుకుంటున్నారు. వాళ్ళ స్వార్థపూరితమైన ఇన్నర్ పాలిటిక్స్. కాబట్టి నేనేమంటానంటే ప్రవీణ్ పగడాల చాప్టర్ అనేది చాలా పెద్దది. అది నేను ఒకటే చెప్తాను వీళ్ళందరి గురించి, క్రైస్తవ సమాజం అనేది ఒక చేతగాని వ్యవస్థగా తయారైంది. దానికోసం ఒక క్రిస్టియన్ బోర్డు రావాలి, ఒక క్రిస్టియన్ ఛాంబర్ రావాలి, ఇండియన్ క్రిస్టియన్ ఛాంబర్ రావాలి. భారతదేశం మొత్తానికి కూడా ఒక చైర్మన్ ఉండాలి. దానికి క్రిస్టియన్స్కి ఒక క్యాబినెట్ ఇవ్వాలి. మైనారిటీ ఉంది, మైనారిటీలో కూడా స్పెసిఫికేషన్ చేసి క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి, హిందూస్కి 3 ఛాంబర్స్ ఏర్పాటు చేసి క్రైస్తవుల మీద దాడులు ఆపాలి. నేను ఒకటే క్వశ్చన్ చేస్తూ ఉన్నా, క్రైస్తవుల మీదకి వచ్చినంత ఈజీగా ముస్లిమ్స్ మీదకి వెళ్ళగలరా?
ఒక మౌలానా మీదకు, ఒక హజరత్ మీదకు పోగలరా? ఒక మసీద్ గురించి మాట్లాడగలవా? కనీసం నోరెత్తి దమ్ముందా? నువ్వు యాడ మాట్లాడుతున్నావు వాడే కోసి కారం పెడతారు. నేను అడుగుతున్నా, అంటే క్రైస్తవులు ఈరోజు మీకు అంత చులకనైపోయినారా? నేను మళ్ళీ చెప్తున్నా, నిద్రపోయే సింహమే క్రైస్తవుడు. పెట్టుకోండి. ఎప్పుడు లేస్తారు? లేపారుగా, ప్రవీణ్ పగడాల మృతితో లేచారు. మీరు అన్నదాని ప్రకారమే ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులు మొత్తం చైతన్యమై ఉండుంటే, ఐకమత్యం పేరుతో ఒక తాటి మీద గనక వచ్చి ఉండుంటే, RRR క్రైస్తవులపై డైరెక్ట్ గా యుద్ధమే ప్రకటించారు. అక్కడ చర్చిలకి నోటీసులు ఇచ్చారు. వాళ్ళ ఆరాధ్య దైవంగా చెప్పుకున్నటువంటి గొంతేనమ్మ గుడిని ధ్వంసం చేసి రామాలయం కడుతున్నారు. పాస్టర్ చింతాడ ఆనంద్ SC సర్టిఫికెట్ను హైకోర్టు సాయంతో రద్దు కూడా చేశారు. రాబోయేటువంటి రోజుల్లో ఇంకా చాలా దారుణంగా ఉంటాయంటున్నారు. ఏంటి మరి మీ ఐక్యత ఏంటి, మీ చైతన్యం ఏంటి? ఇప్పుడు ఒక రఘురామకృష్ణరాజు క్రైస్తవులు మొత్తాన్ని శాసించలేడు, లేదా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ శాసించలేరు. వాళ్ళు కూడా గౌరవిస్తారు, ఖచ్చితంగా గౌరవించాలి. గౌరవించకపోతే కోర్టు ద్వారా గౌరవించుకుంటారు. అరే నాకు అసలు క్రిస్టియన్ల ఓట్లే అక్కర్లేదు, ఎస్సీల ఓట్లు అక్కర్లేదు, ఎస్టీల ఓట్లు అక్కర్లేదు, నాకు హిందువుల ఓట్లు నా ఉండి నియోజకవర్గంలో ఉంటే చాలు అని చెప్పి డైరెక్ట్ గా రఘురామకృష్ణరాజు గారు గర్జిస్తుంటే మీరు ఇంకా ఇంత దానికి సమాధానం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ చెప్పాలి. ఇమీడియట్ గా ఆయన బర్తరఫ్ చేయమని చెప్పండి. ఎందుకు క్రిస్టియన్ ఓట్స్ పడుకున్నాను చంద్రబాబు నాయుడు గారు గెలిచారా? క్రిస్టియన్ ఓట్స్ పడుకున్నాను పవన్ కళ్యాణ్ గారికి 21/21 వచ్చినాయా? తప్పది. ఒక కులాన్ని, ఒక మతాన్ని ఆపాదించి మాట్లాడటం అనేది, అది కూడా గౌరవప్రదమైన పొజిషన్లో ఉండి రఘురామకృష్ణరాజు గారు అనే వ్యక్తి మాట్లాడటం అనేది అది చాలా అనైతికం. అది కోర్టు పరిధిలో ఉంది. ఇప్పుడు అది జడా శ్రవణ్ కుమార్ అన్న అది హైకోర్టులో తీసుకుపోయినారు, అది సుప్రీంకోర్టుకు కూడా పోయినారు. దాని గురించి అట్లా చేయకూడదని చెప్పి కోర్టు కూడా అది మందలిచ్చినట్టు విన్నాను నేను. అండ్ దీంట్లో ఇంప్లీడ్ అవ్వాల్సి వస్తే సుప్రీంకోర్టులో ఖచ్చితంగా క్రిస్టియన్ కమ్యూనిటీ మొత్తం ఇంప్లీడ్ అవుతుంది. దళితులు క్రైస్తవులు వేరు కాదు. ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా I have a question here. I have an objection and I have a question here. Yeah, sure. నైతికత గురించి, విశ్వాసం గురించి క్రైస్తవులంతా మాట్లాడతారు కదా, అసలు వాళ్ళకి వాటి గురించి మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది అనేటువంటిది ఒక ప్రశ్న. అంటే ఏంటో చెప్తాను. ఉండాల్సింది హిందూ మతంలో, రిజర్వేషన్లు తీసుకోవాల్సింది ఆ మతంలో, కానీ మతం మారి దళిత క్రైస్తవులుగా ఉండి SC సర్టిఫికెట్లు ఉండాలి, రిజర్వేషన్లు ఉండాలి అంటే అది నైతికత ఎలా అవుతుంది? సరే, నేను నీకు ఇంకో క్వశ్చన్ వేస్తాను, దానికి సమాధానం. తప్పనిసరిగా ఒక బ్రాహ్మణుడు, జంజం వేసుకున్న బ్రాహ్మణుడు క్రైస్తవుడుగా మారి సువార్త చేసేటప్పుడు, ఓకే, జంజం వేసుకున్న కంచి కామాక్షి పీఠాధిపతి కూతురు సజీవుడైన నా దేవుణ్ణి నమ్ముకొని ఆమె బాప్తిసం తీసుకొని దేవుడి సువార్తను ఈరోజు పరిచయం చేస్తుంటాయి. ఒక బ్రాహ్మణుడికి లేని షరతులు, ఒక హిందూ చౌదరి గారు కన్వర్ట్ అయ్యి క్రిస్టియన్ పాస్టర్ అయితే లేని షరతులు, ఒక బీసీ క్యాండిడేటు క్రిస్టియన్ పాస్టర్ అయ్యి బాప్తిసం తీసుకొని సేవ చేస్తున్న పరిస్థితిలో బీసీ క్యాండిడేట్కి లేని షరతులు, ఓన్లీ SC కాస్ట్లో ఉన్నవాడికి క్రైస్తవుడిగా మారితే ఎందుకు షరతులు పెట్టి SC కాస్ట్ సర్టిఫికేట్ అనేది అబ్జెక్ట్ చేస్తున్నారు? అండ్ అనదర్ క్వశ్చన్ ఈస్, దళితుడిగా పుట్టడమే పాపమా భారతదేశంలో? 1935-36లో మహాత్మా గాంధీ చెప్పింది ఏంటి? ఫస్ట్ వివక్ష అనేది లేకుండా ఉన్ననాడే నిజమైన భావర్గత మనోభావాల్ని దెబ్బతీయకుండా ఉండే పరిస్థితులు వస్తాయిరా బాబు. ముందు దాన్ని సరి చేసుకోండి. ఇవాళకి కూడా ఊరు మధ్యలోనో ఊరు పక్కనో లేవు, ఊరు చివరుండే పల్లెలన్నీ. నేను అనేది ఏంటంటే, ఊరు చివర మా బతుకులు మేము బతుకుతా అంటే దాని మీద కూడా నువ్వు ఉమ్మేసే ప్రయత్నం చేస్తానంటే చెయ్యి. నేను అంటున్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఏం చర్యలు తీసుకుంటారు, లేదా కోర్టులు సమాధానం చెప్తాయి. ద మ్యాటర్ ఇస్ ఇన్సైడ్ ద కోర్ట్. ఇప్పుడు కుల వ్యవస్థ ఎక్కడ ఉంది? నేను అడిగింది సమాధానం చెప్పట్లా. మీరు అడిగినటువంటి క్వశ్చన్కే నేను క్రైస్తవ్యం అనేది ఒక్కటే చెప్తాను, లాస్ట్ అండ్ ఫైనల్. క్రైస్తవ్యం అనేది మతం కాదు, కులం కాదు, దేవుని ప్రేమ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నదే క్రైస్తవ్యం. యేసు ప్రభు వారు ఎక్కడ క్రైస్తవ్యం అనేది మతం అని చెప్పలా, క్రైస్తవం అనేది కులం అని చెప్పలా. ఈరోజు మెజారిటీ ఆఫ్ ది కంట్రీస్ ఆర్ ఆల్ క్రిస్టియన్ కంట్రీస్. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది కంట్రీస్ ఆర్ ఆల్ క్రిస్టియన్ కంట్రీస్. And 15 or 20% or 15 or 17% countries are all the Arabs, Muslim countries. నేను అడుగుతుంది ఏంటంటే, మిషనరీస్ ఇక్కడికి వచ్చి చదువులు చెప్పాలా, మిషనరీస్ ఇక్కడికి వచ్చి మనకి ఇంగ్లీష్ నేర్పించాలా,
మిషనరీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ హాస్పిటల్స్ పెట్టి మనకి రోగ నైవేద్యాలు చేయాలా, మిషనరీస్ వచ్చి సాక్రిఫైస్ చేసి చర్చెస్ పెట్టి అంతా చేసి వెళ్ళిపోవాలా. కానీ డోంట్ యాక్సెప్ట్ ద లవ్ ఆఫ్ ది క్రైస్ట్. దానికి మళ్ళీ ఇంకో నువ్వు పెద్ద పేరు పెడతావు, ఏంది క్రైస్తవులు మత మార్పిడి చేస్తూ ఉన్నారు. అదే చెప్తున్నా, ముందు మన ఇంటిని సరి చేసుకుంటాం. చెత్త నా కొడుకులు కొంతమంది ఉన్నారు పాస్టర్స్, 80% మంది చెత్త నా కొడుకులే చచ్చారు పాస్టర్స్ కమ్యూనిటీలో. ఎదవలు తయారయ్యారు. డబ్బు వచ్చిన తర్వాత డబ్బు బ్యాంకుల్లో వేసుకొని చర్చిల్ని భ్రష్టు పట్టించి నాశనం చేసి మత విద్వేషాలకి కారణమైన వాళ్ళు పాస్టర్స్ కొంతమంది ఉన్నారు. అదే చెప్తుంది ఇందాక నుంచి నీకు నేను. రాధా మనోహర్ మాట్లాడినా, కరుణాకర్ సుగ్గున మాట్లాడినా, ఎవడు మాట్లాడినా తప్పు అనం మేము, నేను అనను. వై? బికాస్ ఇక్కడ ఉంది పుచ్చు సచ్చు, ఇక్కడే ఉంది, నా దగ్గరే, నా ఇంట్లోనే ఉంది. దాన్ని ముందు కూకెటి వేళ్లతో సహా పెకిలిచ్చి వేసిన రోజే క్రైస్తవ సమాజం అనేది బాగుపడుతుంది. క్రైస్తవం అంటే ఏంటి? క్రైస్తవం అంటే ఏంటి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. బైబిల్ మొత్తం చెప్పేది ఇదే. నిన్ను వలే నీ పొరుగువారు, నీ పొరుగువారు ఎవరైనా సరే, ఒక బ్రాహ్మణుడు అవ్వు, ఒక కమ్మోడు, ఒక కాపు, ఒక తెలగ, బలిజ, మాల, మాదిగ, తొంటరి, ఒంటరి, రెల్లి, ఎవడైనా కానీ నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్న నా దేవుడు. నా దేవుడికి కులం లేదు, మతం లేదు. నేనే చెప్తున్నాను, ఒక బ్రాహ్మణుకు లేని వివక్ష, ఒక వైశ్యుడికి లేని వివక్ష, ఒక కమ్మ, కాపు, రెడ్డి, ఒక బీసీ లేని వివక్ష ఈరోజు ఎస్సీకి ఉంది. అంటే ఏంటి? మేము తోపులమనే అర్థం, గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. వై? బికాస్ మాలైనా మాదిగైనా ఒక ఎస్సీ అనేవాడు ఈ దేశంలో ఒక రాజకీయ వ్యవస్థని శాసించగలిగే దమ్మున్న మొనగోడే ఒక ఎస్సీ క్యాండిడేట్. రాసి పెట్టుకో, మాట చెప్తా ఉన్నాను. కానీ మనం క్రైస్తవంలోకి వెళ్ళినా కూడా రిజర్వేషన్లో కావాల్సిందే. రిజర్వేషన్ నాట్ టాకింగ్ ఎ పార్ట్ ఆఫ్ రిజర్వేషన్ మ్యాన్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ. ఓకే, నేను అనేది ఒకటే, క్రైస్తవుడిగా నువ్వు మారిన తర్వాత బ్రాహ్మణ కులంలో నుంచి నిన్ను వెలేయాలిగా. మరి మాకు రిజర్వేషన్ తీసేసినట్టే మరి ఆర్య వయసులు కూడా దాన్ని వాళ్ళ కులపోళ్ళన్నీ వాటి మీద చర్యలు తీసుకోవాలి కదా. ఇవాళ క్రైస్తవులు ఒక దళితుల్లో నుంచే మారు మనసు పొంది వచ్చి సేవ చేస్తున్నారని నువ్వేమైనా చెప్పగలవా? ఆల్ ఓవర్ ద కంట్రీ సిక్కులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, కమ్మ, కాపు, రెడ్డి, హిందూస్ ఉన్నారు, బీసీలు ఉన్నారు. అందరూ ఒకటే మాట నీకు సమాధానం చెప్తుంది, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్న మాటే యేసు ప్రభు, యేసుక్రీస్తు. దీనిని ఒక చర్చోడు ఏం చెప్తాడో తెలుసా? మొదటి ఆదివారం వచ్చిందనుకో, వాడు ఖచ్చితంగా కానుకల గురించే మాట్లాడతాడు. ఎందుకు? టీచర్స్, గవర్నమెంట్ ఉద్యోగాలు అందరూ జీతాలు పడతాయి కదా. వాడు ఆ రోజు ఒక మెసేజ్ ప్రిపేర్ అయిపోతాడు. నైట్ సాటర్డే నైటే మంచి సబ్జెక్ట్ ప్రిపేర్ అయిపోతాడు. ఏమని తెలుసా? ఖచ్చితంగా రేపు పొద్దున్నే మనం చెప్పే వాక్యం దెబ్బకి ఈరోజు నేను జీతంలో 10వ దశం భాగం ఇవ్వకూడదని వచ్చిన వాళ్ళు కూడా, తర్వాత ఇవ్వచ్చు అనుకున్న వాళ్ళు కూడా భయపడి ఉచ్చబోసుకొని వణుకుతాడు, ఆడేసిపోతాడు. ఒకడు ఏటీఎం కార్డు పెడతాడు, ఒకడు గూగుల్ పే పెట్టేస్తారు. ఈరోజు అన్ని చర్చిల్లో పెట్టేసినారు స్కానర్. ఒక పాట ఎత్తుకుంటారు, ఆ పాట రాగం అయిపోయే లోపు అందరి గురించి మాట్లాడలా. ఒక పాస్టర్, నాకైతే మంచి పాస్టర్ తెలిసిన, నేను అదే చర్చికి పోతున్నా, ఆషర్ ఆండ్రూ. ఆయన ఎప్పుడు అడుక్కోడు ఎవరిని, రైట్ రాయల్గా మెసేజ్ చెప్తారు, మంచిగా దేవుని ఆరాధిస్తారు, పద్ధతిగా 3 మాసాలు చక్కగా నీట్గా క్షుణ్ణంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా బోధ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు మంచిగా ఉండండి అని చెప్తారు, తప్పు చేయదు, పొరపాటు లేదని చెప్తారు. ఇంకొకళ్ళు ఉన్నారు, పాస్టరమ్మ, ఫారెన్ కంట్రీస్ నుంచి వచ్చారు, ఒక 4-5 ఇట్లా పెయిర్స్ నాకు తెలుసు. దేవుని సేవ చేయాలంటే మేకప్ అవసరమా? నా క్వశ్చన్. అవసరం లేదు. మేకప్ అవసరం లేదు, చేతికి గోల్డ్ అవసరం లేదు, బౌన్సర్లు అవసరం లేదు, సూట్లు అవసరం లేదు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నా మటుకు ఒకవేళ దేవుడు నాకు కాలింగ్ ఉంది, దేవుడు నిజంగా నేను సేవ చేయాలనుకుంటే నేనేమనుకుంటున్నానంటే, ముందు నా ఆస్తులు అమ్మేస్తా. నా మట్టుకు నేను ఎవరి దగ్గర అడుక్కోను. నీకు తెలుసు బేసిక్గా నేను ఐఎమ్ వెరీ రైట్ రోయల్ పర్సన్. నా ఆస్తులు మొత్తం అమ్మేస్తాను. అమ్మేసి ఆ ఆస్తిపాస్తులతో ఒక ఆర్గనైజేషన్, నాకు ఆల్రెడీ ఆర్గనైజేషన్ ఉంది, ఓకే, నేను ఎంతవరకు చేయగలను నేను ఒక లైన్ గీసుకొని నా బిడ్డలిద్దరితో, నా భార్యతో కూర్చొని మాట్లాడి మనం ఇట్లాగా కొనసాగాలి. కొన్ని జీవితాలను మనం బాగు చేయాలి, కొంతమందిని మనం చదివించాలి. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు దశంభాగం తీసుకొని వస్తాను, 10వ వంతు దశంభాగం తీసుకొస్తున్నాను, ₹1 కోటి సంపాదించాం, 10 లక్షల రూపాయలు దశంభాగం ఇవ్వాలి. మా ఫాదరే చెప్తున్నాను నీకు, విను. మా ఫాదర్ ఏం చేశాడు తెలుసా? విల్ గో టు హోసన్నా చర్చ్. ఏసన్న మాకు దగ్గర రిలేటివ్ కూడా. ఏసన్న గారు మా ల్యాండ్ అవుట్ అమ్మాం,
2007లో ల్యాండ్ అమ్మి. కానీ ఇప్పుడు లేదుగా మీ ఇద్దరి మధ్య అంత సంబంధ బాంధవ్యాలు, కొట్టుకున్నారు, ఆస్తి వివాదాలు వచ్చినాయని చెప్పి ఏంది ఆస్తి వివాదాలు వచ్చేది, వాళ్ళకి మాకు ఆస్తి కదా. నేను ఆన్ రికార్డ్ అంటున్నాను, ఆన్ రికార్డే చెప్తున్నా నీకు. ఇద్దరి మధ్య ఇంత రిలేషన్స్ లేవు. లేదు ఏసన్ గారు చనిపోయి లేవు అంటున్నాను. ఏసన్ గారు డాడీ చాలా క్లోజ్. ఇప్పుడు మీకు లేవుగా. అరే నేను చెప్తున్నా కదా, నువ్వు నీకు లేవుగా అంటే అక్కడ కొన్ని నాకు నచ్చలా. ఉన్నాయా లేవా? ఇప్పుడు నేనేం చెప్పాను నీకు, కొన్ని నాకు నచ్చలా. వెస్లీ అయినా, ఫ్రెడీ అయినా, చనిపోయిన ఎబ్బీ అయినా, సోకాల్డ్ పర్సన్స్ ఉన్నా అక్కడ, దర్ ఆల్ మై రిలేటివ్స్. ఓకే, ఏంటి నా చెల్లిని కూడా ఇచ్చున్నా, వాళ్ళ మేనల్లుడికి నా చెల్లిని కూడా ఇచ్చున్నా. నీకు తెలుసా విషయం? తెలుసు. నేను వాళ్ళతో చేయబడి ప్రార్థన చేయించుకుని విజయ్. ఎందుకు ఏమైంది? వాళ్ళు అద్భుతమైన ప్రార్థనలు చేస్తున్నారు కదా, గుడారాల పండుగ. అవును విజయ్, ఎందుకంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు నా మట్టుకు నేను కొన్ని నాకు తెలుసు, ఇక వాళ్ళు ఆ చేతులతో ఆ పనులు చేసినప్పుడు అదే చేయి నా నెత్తిని పెట్టి నేను ప్రార్థన చెప్పి. ఏం పాపాలు చేశారు? అవన్నీ మన ఇద్దరం పర్సనల్గా మాట్లాడుకుందాం. కొన్ని మాట్లాడుకుందాం. నీకు దండవరా అయ్యా, నన్ను వదిలే కూర్చోబెట్టి మొత్తం లాగుతున్నాడు రా. అలా కదా నాకు మినిస్ట్రీస్ లో ఉన్నటువంటి చాలా కీలకమైన వ్యక్తుల వీడియోస్ మీ దగ్గర ఉన్నాయని, ఆ వీడియోస్ ని పెట్టుకొని మీరు బ్లాక్ మెయిల్ చేశారని చెప్పి నా దగ్గర క్రెడిబుల్ సోర్స్ ఉంది. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. నో దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. ఏం జరిగింది అసలు మీకు? నా దగ్గర వీడియోస్ లేవు కానీ ఐ రైజ్ మై వాయిస్ అగైన్స్ట్ దెమ్. ఉంది మొత్తానికి వీడియోస్ లేవు కానీ పాజ్ ఇచ్చారు, కంటిన్యూటీ కావాలి. సరిపో అనుకో, ఉన్నాయి. ఏంది ఇప్పుడైతే ఉన్నాయా లేవని కాదు, ఏం జరిగింది అంటున్నా నేను. అసలు విజయ్ ఒకటి, ఇప్పుడు నేను గుంటూరులో మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు, మీ ఇంటర్వ్యూకి ముందు మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా మంది చెప్పింది ఏంటంటే, బోరుగడ్డ అనిల్ హ్యాస్ థ్రెటన్డ్ దెమ్. చాలా బ్లాక్మెయిల్ చేశాడు, బెదిరించాడు, థ్రెటన్ చేశారు, ఒక నరకం చూపించారు. నరకం అంటే ఇప్పుడు ఏమీ లేకుండా నరకం చూపించంగా, అదే ఏముంది అని అడుగుతున్నాడు కదా, ఇందా నుంచి ప్రశ్న అదే. విజయ్ ఒకటి చెప్తాను నేను, మనుషుల నుంచి తప్పించుకోవచ్చు, దేవుడి నుంచి తప్పించుకోలేడు. నేను పొలిటీషియన్గా ఉన్నా, నాకు ఒక దెబ్బే. దేవుని సేవలో ఉండి నిలబడి తప్పు చేసి పాపం చేసి నేను తోపునని చలాయించుకునే వాడికి 2 దెబ్బలు. అది చాలా ఘోరమైన పరిస్థితులు ఉంటాయి. అయితే ఒకటి, ఏసన్న గారు ఉన్నంత కాలం చాలా మంచి సేవ జరిగింది. వాళ్ళు చిన్నాన్లే, నాకు చిన్నాన్లే. నేనేంటంటే ఇప్పుడు వాళ్ళు ఏజ్ పర్సన్స్. ఒకటి, వాళ్ళతో మా అమ్మ అడిగింది, రే ఎందుకు రా చర్చికి, ఎందుకు పోను? నేను పోను, ఎందుకంటే నేను దగ్గరగా చూశాను కొన్ని విషయాలు, చాలా భయానకమైన విషయాలు చూసినా. ఎవరు యాక్సెప్ట్ చేయరు వాటిని, ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఈవెన్ జగన్, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు. కానుకల విషయంలోనా, మహిళల విషయంలోనా, స్థలాల విషయంలోనా, చర్చ్ మధ్యలో ఉన్నటువంటి ఆస్తి తగాదాల విషయంలోనా మీరు హట్ అయింది, మీరు చూసిన ఘోరమైన విషయాలు వదలవా? ఎక్కడ ఒక దగ్గర అయితే మాట్లాడాల్సిందే కదా అనిల్ గారు. ఈ రోజు స్కిప్ చేయొచ్చు, రేపు ఇంకొక దగ్గర మాట్లాడాల్సిందే. స్కిప్ చేసే అలవాటు నాకు లేదు, నీకు తెలిసిన సంగతి. అంటే నేనేమంటానంటే, ఇప్పుడు అతను ఒక దేవుని సేవ చేస్తున్నాడు. నా ఉద్దేశం ఏంటంటే, కోర్టు పరిధిలో మ్యాటర్ ఎట్టుందో దేవుని పరిధిలో మ్యాటర్ ఎట్టుంది. అది ఓకే. మీరు ఇందాక ఇంకొక మాట అన్నారు, నన్ను బ్లేమ్ చేస్తా, మీరు బ్లాక్మెయిల్ చేశారు వాళ్ళని. బ్లేమ్ చేయలే, ఇది ఒక ఆరోపణ ఉంది, నిజమేనా అని అడిగాను నేను. బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తి వేరే ఉన్నాడు. అవునా? బ్రదర్, ఆ వ్యక్తితో బ్రదర్ అనిల్. లిటరల్లీ క్రిస్టియన్ కమ్యూనిటీని సర్వనాశనం చేస్తుంది బ్రదర్ అనిల్. ఖచ్చితంగా చెప్తాను. నిజమేనా? ప్రామిసెస్ చెప్తున్నాను. కానీ అదే బ్రదర్ అనిల్ ఒకప్పుడు మీకు అండాదండగా ఉన్నారు. అండదండ ఆయన ఉండేది, ఆయనకి నేనున్నాను అండదండ. ఏంది ఆయన ఉండేది నాకు? గుంటూరు అరండల్ పోలీస్ స్టేషన్ లో మిమ్మల్ని కూర్చోబెట్టి టార్చర్ చేసినటువంటి క్రమంలో. ఎప్పుడు టార్చర్ చేశారు? ఏదో ఒక కేసు విషయంలో. ఇప్పుడు ఏ ఇయర్? ఇదే కూటమి ప్రభుత్వంలో తప్ప. గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్ నా ఆఫీస్ సెక్యూరిటీ. నేను ప్రోటోకాల్ ఉన్నా, తెలుసుగా నీకు. డిఎస్పి, సిఐ, ఎస్ఐ గారు వీళ్ళందరూ వచ్చి నా ఆఫీస్ తగలబడిన తర్వాత 24 hours నా హౌస్, ఆఫీసు మానిటరింగ్ చేసేవాళ్ళు. అరండాల్పేట పరిధిలోకి వచ్చేది నా ఆఫీస్, పట్టాభిపురం పరిధిలోకి వచ్చేది నా ఇల్లు. బట్ గుంటూరులో ఉన్న 6-7 పోలీస్ స్టేషన్లు, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ గారు ఉన్నప్పుడు కానీ, ఇంకొక ఎవరు ఉన్నారు 24లో ఉన్న ఎస్పీ పేరు గుర్తులేదు నాకు, ఆయన కానీ, దానికి ముందున్న వాళ్ళు కానీ, కేంద్ర మంత్రులు బేసిక్గా నా ఇంటికి వచ్చిపోతుంటారు కదా, తెలుసు నీకు కూడా. సెంట్రల్ మినిస్టర్ రామదాస్ అత్వాలే గారు కానీ, గవర్నర్ గారు కానీ, 2-3 నా ఇంటికి వచ్చిపోతూ ఉంటారు. కంటిన్యూగా వచ్చిపోతుంటారు. ఎస్సీ కమిషన్ డైరెక్టర్, చైర్మన్స్ అందరూ వచ్చిపోతారు.
వాళ్ళు వస్తే ఖచ్చితంగా ఎస్పీ గారు రావాలిగా. అవును, It's a protocol కదా. ప్రోటోకాల్ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి నేనే వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చి టీకి పిలిచి మినిస్టర్ గారితో పాటు కూర్చొని మాట్లాడాను. కాబట్టి ఈ సర్వేలెన్స్లో ఉండేవాడిని. అంటే మీరు చెప్తున్నది ఎప్పుడు మా గవర్నమెంట్ ఉన్నప్పుడే, అంటే నేను సపోర్ట్ చేసిన గవర్నమెంట్ ఉన్నప్పుడే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. ఉన్నప్పుడు దానికన్నా ముందు పర్టికులర్ గా ఇయర్ అయితే చెప్పలేదు, కానీ ఏదో ఒక కేసు విషయంలో అరండల్ పోలీస్ స్టేషన్ లో ఒక డిఎస్పీ స్థాయి అధికారి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు నో బ్రదర్ అనిల్ కుమార్ వచ్చి మీకు వత్తాసుగా మిమ్మల్ని చెప్పి తీసుకువెళ్ళాడు అని చెప్పి పక్కా తప్పు అసలు అది. యాక్చువల్గా ఏఎల్సి ఆస్తుల విషయం తెలుసు కదా. అవును, ఏఎల్సీది. ఏఎల్సి ఆస్తుల విషయంలో ఇక్కడ నేను చాలా మందికి తెలియదు ఈ విషయం, ఇప్పుడు నేను బయటపెడుతున్నా. అప్పట్లో సుచరిత హోమ్ మినిస్టర్గా ఉంది. సుచరిత వాళ్ళ రిలేటివ్ తమ్ముడు భార్య లేకపోతే తమ్ముడు అశోక్ వర్ధన్ సబ్ రిజిస్టర్గానే ఏదో ఉన్నాడు. వాళ్ళ తాలూకా మనుషులు వాళ్ళు మొత్తానికి ఏఎల్సి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి కర్లపూడి బాబు ప్రకాష్ వీళ్ళంతా ఇన్వాల్వ్. ఫస్ట్ కర్లపూడి బాబు ప్రకాష్ కేసు పెట్టింది నా మీద. ఆయన ఎందుకు పెట్టాడు నా మీద కేసు? ఆడ అట్టిపల్లి బళ్ళను కూడా వదిలిపెట్టడు. వాళ్ళ దగ్గర కూడా 2,000-3,000 తీసుకుంటాడు. ఆ విషయం చెక్ బౌన్స్ కాస్ చెక్ నాకు నా దగ్గర చెక్ తీసుకునే సీన్ అతనికి లేదు. అతను ఎవరికి చెక్ ఇచ్చే సీన్ అతనికి అసలు ఉండదు. అంత సినిమా అతనికి లేదు. నేనే ఇప్పుడు ఆ ఏఎల్సి ఆస్తుల విషయంలో మొత్తం నేను ఒక టీమ్ ఆఫ్ పీపుల్ని ఏఎల్సి ఆస్తుల పరిరక్షణ సమితి అని ఒకటి స్టార్ట్ చేశారు. దానికి నేను మద్దతు ఇచ్చా. ఎందుకు మద్దతు ఇచ్చానంటే బోరుగడ్డ దేవాదత్తం ఐఏఎస్ 60s 70s ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఉండే. మా కుటుంబం, మా పితరుల స్వార్జితం, కష్టార్జితం ఆ ఏఎల్సి పునాదుల్లో ఉంది. ఆ చర్చి కట్టినప్పుడు ఆ పునాదుల్లో మా డబ్బు ఉంది. ఓకే. ఆ పరిస్థితుల్ని మా పితరులు మాకు చెప్పి మా పెదనాన్నగారు ఫోన్ చేసి ఏడ్చారు నాకు. ఈసీ మెంబర్ ఆయన యూనివర్సిటీ. ఎందుకురా ఆ చర్చిని మనము మన భుజాలతో మా పితరులు మీ తాతలు వాళ్ళ తండ్రులు నుంచోబెట్టినారు, ఈ పొద్దు దాన్ని అమ్మేస్తున్నారా, ఎందుకురా మనం బతికుండి ఇంకా అని కళ్ళనీళ్ళు పెట్టుకుంటే దానికి నేను సపోర్ట్ చేయాల్సి వచ్చింది, చేశాను. ఆ ఒక్క కారణంగా వాడు నమ్మే కేసు పెట్టాడు. ఓకే. ఈ పరిస్థితుల్లో ఏఎల్సి ఆస్తుల్ని గందరగోళం చేసే పరిస్థితుల్లో పరదేశి బాబు ఏఎల్సి ప్రెసిడెంట్గా ఉన్న అతను, ఆయన ఒక సందర్భంలో నా దగ్గరికి వచ్చి, నా ఆఫీస్ దగ్గరికి వచ్చి ఆయన, బాబు ఇలా జరుగుతుంది, బాబు ఇలా జరుగుతుంది, ఎస్ఆర్కే గారి దగ్గరికి పోవాలా, ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి తీసుకుపోవాలా, ఎందుకు తీసుకుపోతున్నారు సీఎం గారి దృష్టి దగ్గరికి, కలెక్టర్ గారికి పోండి అన్నా. నేను కలెక్టర్ గారికి పోండి, ఎస్పీ గారికి చెప్పండి, అవసరం నేను సార్కి చెప్తా, కలెక్టర్ గారితో నేను మాట్లాడతాను, నేను కూడా సమయం తరపు నుంచి నా లెటర్ హెడ్ మీద అవసరమైతే నేను కేంద్ర మంత్రి రామదాస్ అత్వాలే గారితో కూడా చెప్పిస్తానని చెప్పి అత్వాలే గారితో కూడా చెప్పించాను నేను కలెక్టర్కి. శామ్యుల్ ఆనంద్ ఉన్నారు అప్పుడు కొత్తగా అపాయింట్ అయ్యారు, పొట్టిగా నల్లగా ఉంటాడు ఆయన, మంచి వ్యక్తి ఆయన, హీజ్ ఆల్సో క్రిస్టియన్. ఆయనకి రిప్రజెంటేషన్ ఇస్తే ఆయన రిప్రజెంటేషన్ తీసుకున్నాడు, ఆయన బాధపడ్డాడు, బాబు దీని సంగతి తేలుస్తానని. ఆ తర్వాత సుచరిత వాళ్ళ తమ్ముడు అశోక్ వర్ధన్ కలెక్టర్కి ఫోన్ చేసి దీని విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అయితే నీకు వేరే లెవెల్ ఉంటుంది, ఎందుకంటే ఆమె ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ కదా, హోమ్ మినిస్టర్ అప్పుడు. అతను భయంకరమైన అవకాశవాది అశోక్ వర్ధన్ అనే వ్యక్తి. దాని విషయంలో ఆవిడ కూడా చాలా సఫరర్. సరే, జరిగే కాలక్రమేణంలో కట్ చేస్తే ఆ పరదేశి బాబు అనేవాడు, బ్రదరు ఎస్ఆర్కే గారి దగ్గరికి ఎందుకు తీసుకోమని అడుగుతున్నావు అంటే మీకు దండం పెడతాను, దీని విషయంలో బ్రదర్ అనిల్ ఇన్వాల్వ్ అయినాడు. బ్రదర్ అనిల్ అట్ ఇన్వాల్వ్ అవుతాడు, ఏం మాట్లాడుతున్నావు మైండ్ ఉందా లేదు, సర్రాన్ని లెగిస్తే వాడు లాజర్ గాడు ఆడ ఆఫీస్లో ఉన్నాడు. ఎవరు? బ్రదర్ అనిల్ మనిషి హుబ్లీ నుంచి పిలిపించి ఒక రౌడీ షీటర్ని ఏఎల్సి ఆఫీస్లో కూర్చోబెట్టాడు. ఓకే. ఏఎల్సి ఆఫీస్లో కూర్చోబెట్టిన తర్వాత బ్రదర్ అనిల్ నాకు ఫోన్ చేశాడు, రే ఏందిరా నువ్వు ఒక 4 రోజుల తర్వాత ఏందిరా పరదేశి బాబు నీ దగ్గరికి వచ్చాడంట, నువ్వు ఇన్వాల్వ్ అంటే దీంట్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వమాకని, నువ్వు నన్ను ఇన్వాల్వ్ అవుద్దంటావు, నువ్వు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నావు నిజంగా అన్న. రా అని పిలిచాడంటే మీ ఇద్దరి మధ్య ఇంతకుముందు మంచి సాన్నిహిత్యమే ఉంది, లేకుండా ఎట్టుంటుంది బ్రదర్? అదే అడుగుతున్నాను, సాన్నిహిత్యమే ఉంది. షర్మిలమ్మ ఎవరు? మాకు బాగా కావాల్సిన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో మాకు అత్యంత సన్నిహిత సంబంధాలే ఉండేవి చిన్నప్పటి నుంచి, రాజకీయంగా కాదు, ఫ్రెండ్లీ రిలేషన్ అనుకోవచ్చు, వాట్ ఎవర్. మరి రాజశేఖర రెడ్డి గారి బిడ్డకి భర్తగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలి భర్తగా ఖచ్చితంగా 2 రాష్ట్రాల్లో కూడా అదే గుర్తింపు బ్రదర్ అనిల్ది. లేదా బ్రదర్ అనిల్ ఎవడు అసలు? హూ ఇస్ బ్రదర్ అనిల్? ఎవడా బ్రదర్ అనిల్? క్రైస్తవ ముసుగు కప్పుకున్న దొంగ. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, అతను పైరువీలు చేస్తాడు. ఆ పైరువీలు చేసి క్రైస్తవ ఆస్తులు దోచుకునే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి సెక్రటరీగా ఉన్న ధనంజయ రెడ్డికి ఆయనే ఫోన్ చేశాడు బ్రదర్ అనిల్. ఓకే.
ధనంజయ రెడ్డి గారు యాక్సెప్ట్ చేయాల. టర్మ్స్ బాగా ఉన్న కాలంలో, బాగా ఉన్న జగన్ ఒప్పుకోడు. బాగా ఉన్న కాలంలో ఫోన్ చేశారు అంటూ బాగా ఉన్న కాలంలో ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు ఏఎల్సి ఆస్తులకు సంబంధించిన మొత్తం ఒక రిపోర్ట్ తీసుకుపోయి నేను జగన్ సార్కి ఇచ్చిన. జగన్ సార్కి ఇస్తే జగన్ సార్ అసలు అనిల్ ఎందుకు ఇన్వాల్వ్ అయినాడు, అనిల్కి ఏం సంబంధం, అసలు నెవర్ సమస్య లేదు, ఎవడెవడు దీంట్లో ఇన్వాల్వ్ అయినాడో ఏఎల్సి ఆస్తులు అమ్మడానికి తీసుకెళ్ళి మొత్తం లోపలేసామని చెప్పారు. ఆడు లాజర్ గారు జంపు, ఈ బ్రదర్ అనిల్ దెబ్బకు సైలెంట్. అనిల్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటే అతనితో పాటు షర్మిల గారు కూడా ఉన్నట్టేనా? చిచి, రాజశేఖర్ రెడ్డి రక్తం అట్లాంటి తప్పులు చేయదబ్బా, గుర్తుపెట్టుకో చెప్తున్నా. చేయకూడని తప్పులు చేశారు అంటే బ్రదర్ అనిల్ చేసే పనులన్నీ కూడా షర్మిలమ్మకు తెలిసి చేస్తున్నాడా? ఇప్పుడు నేను ఓడిపోయానంటే ఇంకా చాలా బయటకు వస్తాయి, ఎన్ని వద్దు. నేను చెప్తున్నాను, హీఈస్ అ కల్ప్రిట్. నేను అరెస్ట్ అయ్యి పోలీసు వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో బ్రదర్ అనిల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. అవునా? ఎస్, బ్రదర్ అనిల్ గురించి నేను కొన్ని విషయాలు బయటకు చెప్పానంటే 24 గంటల్లో మనోడిని తీసుకెళ్లి లోపలేస్తాడు రేవంత్ రెడ్డి అన్న. 24 గంటల్లో అఫ్ కోర్స్ ఇట్లాంటి కానీ మంచి పాష్ గా చాలా హీరోయిక్ లుక్ తో ఉంటారు. అంత డార్క్ ఫేస్ ఉంటుందా అనిల్ కుమార్ కి? నేను చెప్తాను నీకు ఒక మాట, అతను బయటికి రావాలంటే 2.5 గంటలు మేకప్ చేయాలి, ఆర్డర్ చేసినట్టు. ఈవెన్ షర్మిలమ్మ కూడా అంతసేపు మేకప్ చేసుకోరాం. మేబీ బ్రదర్ అనిల్ అనేవాడు ఒక కల్ప్రిట్. ఈరోజు చెల్లెలకి అన్నకి గొడవ వచ్చిందంటే దానికి కారణం బ్రదర్ అనిల్. నేను నీకు చెప్తున్నా, కొన్ని ఫ్యాక్ట్స్ తెలియని, మీడియా ముందు తెలియని ఫ్యాక్ట్స్ చెప్తున్నా. బ్రదర్ అనిలే పెద్ద కల్ప్రిట్. షర్మిలమ్మ కడిగిన ముత్యం. నేను మళ్ళీ చెప్తున్నా, మా రాజన్న బిడ్డ, మా విజయమ్మ బంగారం కూతురు. ఎప్పుడు షర్మిలమ్మ జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లె. షర్మిలమ్మ ఈరోజు జగన్ గురించి 100 మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పొద్దు కూడా షర్మిల అని ఏకవచనం మాట్లాడాల. ఎవరు షర్మిలమ్మనా అని మాట్లాడినారు మొన్న మధ్య కూడా. నేనేం చెప్తున్నానంటే, వీళ్ళిద్దరి మధ్యలో తెగగొట్టి ఒక కుట్రపూరితమైన విషాన్ని, ఒక బక్కీటు ఫ్రెష్ మిల్క్లో ఆ విషపు చుక్క లాంటివాడే బ్రదర్ అనిల్. రాసి పెట్టుకో చెప్తున్నాను. బైబిల్ పట్టుకొని దేవుడి ముందు అన్ని అబద్ధాలు చెప్తాను. ఆ కిందకి రావాలి, ఎవరన్నా 10 మంది వచ్చారంటే కిటికీలో నుంచి డోర్ కట్టను తీసి తొంగి చూస్తాడు. ఇంకా ఈ భాగవతం మీకు బాగా తెలియాలి అంటే కొండలరావుని కూర్చోబెట్టి అడగండి. కొండలరావు ఈజ్ వన్ ఆఫ్ ద సఫరర్. షర్మిల ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్. షర్మిల మీద సఫరర్. ఈ రోజు చెల్లెలికి అన్నకి గొడవ పెట్టినోడు బ్రదర్ అనిల్. విజయమ్మకి తలనొప్పిగా మారినోడే బ్రదర్ అనిల్. మీరు చెప్తున్నట్లు బ్రదర్ అనిల్ కుమార్ కి ఆ వికృత రూపమే గనక ఉంటే, బ్రదర్ అనిల్ కి వికృత రూపం ఉంది, ఆయన ఒక మాస్క్ వేసుకొని బయటకు వస్తాడు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఒకవేళ గనక నిజంగా ఆయనకి మీరు చెప్తున్నట్లు వికృత రూపమే ఉంటే, ఆ డార్క్ ఫేస్, క్రూయల్ ఫేస్ వైఎస్ విజయలక్ష్మి గారికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, షర్మిల గారికి కానీ తెలియదా? ఎందుకు తెలీదు? తెలిస్తే మరి ఎందుకు? అదే నేను కింద చెప్పాక ఇప్పుడు నేను కొన్ని విషయాలు బయట పెట్టాను అనుకో, మనోడి పరిస్థితి గందరగోళం అయిపోద్ది. షర్మిలమ్మ కొన్ని సంవత్సరాల పాటు మనోడిని దూరం పెట్టింది. ఈ విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. నాకు తెలుసు పర్సనల్గా. ఎందుకు పెడుతుంది? ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ఒక ఆరోగ్యశ్రీ అనేది ఎవరు ఆలోచన తెలుసా? అసలు రాజశేఖర రెడ్డి గారికి ఆరోగ్యశ్రీ అనేది పెన్ను పెట్టించింది ఎవరో తెలుసా? షర్మిలమ్మ. జగనన్న షర్మిలమ్మ ఇద్దరు ఆలోచనే. కుడి భుజం ఎడమ భుజం రాజశేఖర రెడ్డి గారికి. ఎప్పుడైతే మనోడు లెగ్గు పెట్టాడో, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇలా కూర్చుంటే అంత దూరాన ఇటు చేతులు కట్టుకొని ఉంచుంటారు బ్రదర్ అని, ఇట్టా ఇంతే. ఇదే పొజిషన్ మనోడిది. సీన్లే, అంత సినిమాలే, అంతా షో. మీడియా ముందు మాట్లాడుతున్నాడు ఈరోజు జగన్ గురించి. నీకు అంత దమ్ము ధైర్యం ఉందా? అనిల్ తమ్ముడు మురళి చాలా క్లోజ్ నాకు. చాలా విషయాలు చెప్పాడు నాకు బ్రదర్ అనిల్ గురించే. తమ్ముళ్ళని పట్టించుకోవు, తల్లిని పట్టించుకోవు. నువ్వు మాట్లాడతావా? మా జీవితాల మీదకి నువ్వు వస్తావా? ఈ పొద్దు నేను ఒక అట్రాసిటీ కేసు తగిలించి నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు అనిల్, బ్రదర్ అనిల్. అవునా? నా వల్ల చాలా సాయం పొందిన వ్యక్తి. బ్రదర్ అనిల్తో పరిచయమైన క్లోజెస్ట్ పాస్టర్స్ అందరూ కూడా సర్వనాశనం అయిపోయారు. ఎవడు తిట్టనోడు లేడు. ఓన్లీ బికాజ్ ఆఫ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సన్ ఇన్ లా అని చెప్పి, రాజశేఖర రెడ్డి అల్లుడు అని చెప్పి 2 రాష్ట్రాల్లో గౌరవించటమే. ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడినా ఆయన ఏం చేయడబ్బా, మనోడు మంట పెట్టి వదిలేస్తాడు. సర్వనాశనం ఇంకంతే. అది చెప్తున్నా కదా, బేసిక్గా ఆయన ఏంటి బ్రాహ్మణే కదా. చాలా స్లో పాయిజన్ అనమాట, ఎలిగిచ్చేసి వదిలేస్తాడు. అవకాశవాది. అవకాశం కోసం వెయిట్ చేస్తాడు. అతనికి అక్కడ 1 రూపాయి వస్తుంది అంటే వెళ్ళి
దాన్ని నాలుగుతో తీసుకునే రకం అతను. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు కొట్టేయటానికో లేకపోతే షర్మిలమ్మను బ్రదర్ అనిల్ కుమార్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళ గుడ్ లుక్స్ లో ఉండేందుకే మీరు బ్రదర్ అనిల్ కుమార్ మీద ఇలా చెప్తున్నారా, లేకపోతే మీరు చెప్పిన ప్రతి ఒక్క మాటకి ఎప్పటికీ కట్టుబడి ఉంటారు? నేను ఎప్పటికీ కట్టుబడి ఉంటాను. బ్రదర్ అనిల్ కూర్చోబెట్టి నా ఎదురుగా డిబేట్ పెట్టండి, అతను ఎక్కడెక్కడ ఏమేమి చేశాడో మొత్తం నేను బయట చెప్తాను. నేను అదే చెప్తున్నాను కదా. ఇవాళ నాకు రీసెంట్గా తెలిసిన విషయం, ఏదో ల్యాండ్ విషయం నిమిత్తము రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఏదో ఒక అర్జీ ఏదో పంపించారు, ఒక మనిషిని ఒక అర్జీని పంపించారు. పంపిస్తే దానికి సంబంధించిన పరిశీలించి, యాక్చువల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు బిజినెస్ మ్యాన్, ఈరోజు ఏంటి హెడ్ ఆఫ్ ది స్టేట్, కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ది స్టేట్ బాడీ. బయట ఏదో మాట్లాడుతున్నారు, రేవంత్ నాకు బాగా క్లోజ్ అమ్మా, రేవంత్ అని ఏకవచనంతో మాట్లాడుతుంటే కాంగ్రెస్ పర్సన్ ఏదో వార్నింగ్ ఇచ్చాడని తెలిసింది. ఆ కాంగ్రెస్ పర్సన్ వార్నింగ్ ఇచ్చిన అతను నేను ఫోన్ చేశాను, చూడు అనిల్ ఇట్లా మాట్లాడితే ఎట్లాగా, అన్న మా రిలేటివే కదా, అతను రెడ్డి, వార్నింగ్ ఇచ్చిన అతను రెడ్డి, ఓకే రిలేటివే కదా, నాకు ఇట్లా మాట్లాడాడు, ఏదో అర్జీ కూడా పంపిస్తే రేవంత్ అన్న దాన్ని రిజెక్ట్ చేశారు. రైట్ ట్రయల్గా ఉంటే చేస్తాడు సీఎం గారు. ఓకే, ఆయన కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏంది తమ్ముళ్ళను కూడా ఎంకరేజ్ చేయట్లేదు అనేది ఏదో చెప్తున్నారు కదా. అంటే ఏంటి, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. ఓకే, ఈ క్రమంలో కొన్ని కామెంట్స్ వచ్చినాయి బయటికి, అంటే అతనికి ఉపయోగం వాటేసుకుంటాడు. లిటరల్లీ చెప్తున్నా, కంఫర్ట్ పెన్ ఇంకొన్నంతసేపు పనికి వస్తుంది, ఓకే ఇంకైపోయిన తర్వాత ఏం చేస్తాం, పడేస్తాం. రూపాయి పెన్నే కదా అది, అట్లా వాడి వదిలేస్తాడు బ్రదర్ అని. నేను చెప్తున్నా, నా మట్టుకైతే ఈరోజు నా సైట్కి వచ్చింది ఏంటంటే, వివేకానంద రెడ్డి కూతురికి సునీతక్కకి కానీ, షర్మిలమ్మకి కానీ, జగనన్నకి కానీ, వీళ్ళ ముగ్గురులో గొడవ రావడానికి కారణం ఆర్జ్యం పోసింది బ్రదర్ అనిలే. ఖచ్చితంగా చెప్తాను. వైఎస్ వివేక హత్య గురించా, వాట్ ఎవర్ సునీతమ్మ గురించి ఇప్పుడు ఇన్సైడ్ ద ఫ్యామిలీ మ్యాటర్ అనేది నువ్వు ఇన్వాల్వ్ అవ్వకూడదు. సరే, నువ్వు అల్లుడివి, నువ్వు ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలా. నువ్వు జగన్ మీద ఆయనకి కక్ష అండి, నేను చెప్తున్నాను కదా. ఎందుకు ఏంటనేది ఇంకా చాలా, దానికి లోతుల్లోకి వెళ్తే చాలా ఉంది. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ద్వేషిస్తూ ఉంటాడు, కుళ్ళు అక్కస్సు అసూయతో. ఏందా ఆయన అడిగేది, ఆయన ఇచ్చేది. వైఎస్ రాజశేఖర రెడ్డి అనే అల్లుడు అనే పేరే చాలా పెద్దది ఆయనకి. ఎవరే ఆయన, ఒక ఆయుర్వేద డాక్టర్ కొడుకు, నార్మల్ చిన్న బడ్డీ కోట్లో ఆయుర్వేదం మందులు అమ్ముకుంటారు. ఇప్పుడు కూడా అక్కడ అది మసప్ ట్యాంక్ దగ్గర ఏదో వాళ్ళది ఇల్లు, అక్కడ కూడా వాళ్ళు అదే చేస్తారు. రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని బాగుపడ్డారు వాళ్ళు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల బ్రదర్ అనిల్ కూడా ప్రపంచానికి తెలిసింది. నేను ఫ్యాక్ట్గా నిన్ను మాట్లాడుతున్నా, ఒక క్వశ్చన్ వేస్తున్నా నిన్ను, వైఎస్ రాజశేఖర రెడ్డి అల్లుడు కాకుండా బ్రదర్ అనిల్ ఎవడంటే ఏం చెప్తావు? అంతే, ఐడెంటిటీ మాత్రం నథింగ్. అదే చాలు అతను బతకడానికి, వాళ్ళ తమ్ముళ్ళు బతికేదానికి, వాళ్ళ కుటుంబం మొత్తం పైకి వచ్చేదానికి. కానీ వర్షాన్ని సైతం ఆపగలిగే దైవజెండ్ అంటారు ఎవరు? బ్రదర్ అనిల్ కుమార్. ఏమో మరి, అది నేను చూడలే ఆడ. ఇప్పుడు ఆయన ఆన్ రికార్డు బ్రదర్, నేను చెప్పేది బ్రదర్, నేను నిజమైన దేవుని నమ్ముతా, యేసు ప్రభు వారిని నమ్ముతా. నేను ఏంటి, ఇప్పుడు 2.5 గంటలు 3 గంటలు మేకప్ చేసుకొని వచ్చి సూటు బూట్ వేసుకొని ఏంటి, నువ్వు మనుషులను ఆకర్షితమైన మాటలు మాట్లాడి మనుషుల ద్వారా నువ్వు కొంత ఆర్జించుకొని, ఆ పరిస్థితుల్లో ఉన్న ఒక వ్యక్తి ఆకాశం వైపు చెయ్యెత్తి నువ్వు కమాండ్ చేస్తే రైన్ ఆగిద్ది అంటే నేను నమ్మను. అది ప్రకృతి. ఖచ్చితంగా ఆగే టైంకి నువ్వు ఆమెనని ఉంటావు. ఏ నాటికైనా షర్మిల బ్రదర్ అనిల్ నిజ స్వరూపం తెలుసుకుంటారా? వైఎస్ విజయలక్ష్మి ఇప్పుడు ఒకటి బ్రదర్ చెప్తా నేను, ఇప్పుడు పెళ్ళైన తర్వాత భర్త భార్య మధ్యలో 100 నడుస్తాయి. నేను చెప్పింది నీతో రాజకీయం బయట. ఓకే, అతను స్వలాభం పొందేదానికోసం, స్వార్జితం చేసుకునే దానికోసం చేసిన కొన్ని పనులు అవి. అది ఏదో నేను ఊరికి తూచా తప్పి ఏదో ఉత్తుత్తి మాటలు మాట్లాడట్లా. బ్రదర్ అనిల్ నిజ స్వరూపం నేను నీకు కొంచెం చెప్పాను. నన్ను పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టి 22 కేసులు అయిన దాంట్లో బ్రదర్ అనిల్ హస్తం కూడా ఉంది. అట్రాసిటీ కేసులో ఆయన పేరు కూడా పెట్టు, బ్రదర్ అనిల్ పేరు కూడా ఉంది. SC/ST అట్రాసిటీ కేసు బ్రదర్ అనిల్ పేరు ఉంది. నా దగ్గర రిపోర్ట్ ఉంది, నీకు ఇస్తా చూసుకో. బ్రదర్ అనిల్ పేరుంది. బ్రదర్ అనిల్తో పాటు ఉన్న వాడు సందీప్ గారి పేరుంది, ఆ ప్రకాష్ పేరుంది. ఓకే, చాలామంది పేర్లు ఉన్నాయి. నేనేంటంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ఇందాక నువ్వు ఎందుకు అంత తనిఖీసుకొస్తున్నావు అన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ముఖ్యమంత్రిగా లేనప్పుడు నేను చూశాను, ముఖ్యమంత్రి అయిన తర్వాత చూశాను. ముఖ్యమంత్రిగా కానప్పుడు ఎలా ఉన్నాడో ముఖ్యమంత్రి అయిన తర్వాత అలాగే ఉన్నాడు. ఆయన చుట్టూ ఉన్న ప్రజలు మారారు, ఆయన ఏమాత్రం మారలా. బేసికల్లీ హీఈస్ అ వెరీ గుడ్ మ్యాన్ విత్ అ వెరీ గుడ్ హార్ట్.
బ్లెస్డ్ హార్ట్. అంతేగాని ఇప్పుడు బ్రదర్ అనిల్ చేశారు, బ్రదర్ అనిల్ ఏదో చెప్పాడు, బ్రదర్ అనిల్ ఏదో చెందారు, ఏమవుతుంది జగన్కి? బోరుగడ్డ అనిల్ కుమార్కి ఏమవుతుంది? ఏం పీకుతాడు బ్రదర్ అనిల్? నథింగ్. ఎందుకు? మాకు గౌరవం షర్మిలమ్మ అంటే. షర్మిలమ్మ ఎదురు వచ్చి కేకరిచ్చి ఊసినా దాన్ని ఇక్కడ చూసుకొని పోతాం. అదే బ్రదర్ అనిల్ని ధైర్యం చేయమని చెప్పి చూస్తాను నేను. నా ముందు 5 నిమిషాలు నిలబడే దమ్ము ధైర్యం ఉంటే నిలబడి చూపించమను, చూస్తాను నేను. మళ్ళీ సమాధానం సరిగ్గా చెప్తాను నేను. ఎందుకు? అతని వల్ల నేను కూడా ఇబ్బంది పడి ఉన్నా. ఎక్కడెక్కడ ఏ పాస్టర్ దగ్గర ఎంతెంత తీసుకున్నాడో, ఎన్ని కోట్లు తీసుకున్నాడో లిస్టు చిట్టా ఉంది నా దగ్గర. బయట పెడతారా రాబోయే రోజుల్లో ఎప్పటికైనా? మేబీ కత్తలు ఇప్పుడు ఎస్సీ కమిషన్లో కేసు ఉంది, అక్కడ పెడతా బయట మొత్తం. ఓకే. నాకు ఒక 7-8 మంది పాస్టర్స్ ఏపీ నుంచి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, అది బయట పెడతా, ఖచ్చితంగా పెడతాను. ఎందుకంటే నన్ను ఇబ్బంది పెట్టాడు డైరెక్ట్గా. వాళ్ళ తమ్ముడు నాకు ఫోన్ చేసి తిక్కనిగిందా, అతను ఫోను ఒక పాస్టర్ ద్వారా నన్ను పోలీస్ కస్టడీలో ఉంటే గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్ దగ్గర ఒకడు వచ్చి నా దగ్గర అనిల్ అన్నకి ఇప్పుడన్నా సారీ చెప్పున్నాను. ఏం సారీ చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాను వైజాగ్లో ప్రెస్ మీట్ పెట్టినాం. ఉండవల్లి అరుణ్ కుమార్ని కలిసేసి ఆడ వైజాగ్ పోయి ఏదో ప్రెస్ మీట్ ఏదో పీకుతానన్నాడు, ఏదో బొచ్చు పీకుతానన్నాడు. కనీసం పాపం గడ్డి పరకు కూడా పీకలేక మూసుకొని పోయిండు. పోతా పాపం ఏదో కారు ఏదో యాక్సిడెంట్ అయింది కదా, తెలుసు కదా, బెంచ్ గారు పొలాల్లోకి వెళ్ళిపోయింది. నేనేమంటానంటే ఆయన కొంతమంది పాస్టర్స్ని ఇబ్బంది పెట్టాడు, ఆ బాధితులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్కో ఆ లిస్ట్ ఇచ్చాను అనుకో, ఏమైంది దాని పరిస్థితి? వాళ్ళకి తెలియకుండా లేలే కానీ ఇతని నిజ స్వరూపం 2 రాష్ట్రాలు అంతా తెలుసు. రేవంత్ రెడ్డి అన్నకు తెలుసు, బాబు గారికి తెలుసు, పవన్ గారికి తెలుసు, అందరికీ తెలుసు. నేనేమంటున్నానంటే వన్ టైం కమ్స్ ఖచ్చితంగా రిటర్న్ ఇచ్చేస్తాం, ఏది దగ్గర ఉంచుకోం. ఇతను క్రూయాలిటీ ఒకవేళ బయటపెట్టే అవకాశం దేవుడు నాకు ఇస్తే ఖచ్చితంగా నేను త్వరలో బయట పెడతాను. ఎందుకంటే తప్పు బ్రదర్, ఒక మనిషి బాధపడుతున్నప్పుడు వాడిని నువ్వు బ్లాక్మెయిల్ చేసి ఎర్న్ చేసుకొని తినేది అది బ్లడ్ అవుతుంది, అది ఆశీర్వాదం కూడా కాదు. నేను చెప్తున్నాను కదా, బ్రదర్ అనిల్ ఈజ్ నాట్ ఎ రైట్ పర్సన్. ఈవెన్ షర్మిలమ్మ ఆల్సో నోస్ దట్. రైట్, ఐ వెయిట్ ఫర్ దట్ మూమెంట్. ఎప్పుడైతే అనిల్ కుమార్ వికృత రూపం మీరు ఎప్పుడు బయట పెడతారో ఆ రోజు కోసం నాకు అవసరం లేదు. ఒకవేళ నా జోలికి వచ్చాడా, డైరెక్ట్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లోనే విత్ ఆల్ ది విట్నెస్ మన గురించి బయట. దానికన్నా ముందు మనం ఇంటర్వ్యూ చేద్దాం. అంత అవకాశం రాదనుకుంటా నేను. రైట్, ఐ విల్ కన్క్లూడ్ విత్ సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నేను క్రిస్టియన్లకి ప్రతినిధిని, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ని, క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ మొత్తం వైసీపీకి ఉండేలా చూస్తాను అనేటువంటి ఒక నమ్మకం చూపించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు అని చెప్పి నాతో ఒక పర్సన్ క్రెడిబుల్గా చెప్పారు. ఇస్ దట్ రైట్? I never sold out my God. Never sold my God's name to any politician or to any organizational head. నా దేవుడి పేరు చెప్పుకొని ఈ భూమి మీద నేను చేయగలిగింది ఏదీ లేదు. నాది ఆ స్థాయి కాదు. నా దేవుణ్ణి నేను ఎవరు కాడ అమ్మలేదు. అలా అమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తి బ్రదర్ అనిల్. రాసి పెట్టుకో చెప్తున్నా. అట్లా బ్రదర్ అనిల్ లాగా చాలామంది ఉన్నారు. బ్రదర్ అనిల్తో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. బ్రదర్ అనిల్ కోసం ఒక రాజకీయ నాయకుడికి తెలుస్తుంది ఎదుటి మనిషి వీడు ఏం ఎక్స్పెక్ట్ చేసి నా దగ్గరికి వచ్చాడా అని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేను ఎప్పుడు క్రైస్తవుడిని, నేను పాస్టర్, నేను సన్ చేసుకొని పోయి నేనేమి రాజకీయం మాట్లాడింది ఎప్పుడు లే. అసలు ఆ పని చేయను కూడా. ఎందుకంటే నాకు దేవుడు అంటే చాలా ఇష్టం. మై గాడ్ ఈజ్ ఇటర్నల్. హీఈస్ నో వే రిలేటెడ్ టు ది వరల్డ్లీ థింగ్స్. హీఈస్ హోలీ ఆల్వేస్. అండ్ నా దేవుణ్ణి నేను అలాగే ఉంచుకుంటాను భద్రంగా. నేను పాపిని, ఐఎమ్ ఎ సిన్నర్ అండ్ ద మోస్ట్ వర్స్ట్ సిన్నర్ ఇన్ ద వరల్డ్. I feel myself. Even I'm not having any right to take my living God, holy God name. But He called me by my name. He called me. He saved me. He saved my life. కాబట్టి నా దేవుడికి అత్యున్నతమైన స్థానం వేశాను. పిచ్చాపాటి రాజకీయం కోసం, ఒక పదవి కోసమో నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర, నేను క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అంతా నీ దగ్గర తీసుకొస్తాను. బ్రదర్ ఒకటి చెప్తాను నేను బ్రదర్. యువర్ సెల్ఫ్ టేకెన్ ద వర్డ్ కాబట్టి అడుగుతున్నాను. నో నెవర్. యువర్ సెల్ఫ్ హ్యాస్ టేకెన్ ద వర్డ్ కాబట్టి అడుగుతున్నాను. మీరు శోధనలోకి వెళ్లకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని చెప్పి మత్తయి సువార్తలో ఒక వాక్యం ఉంటుంది కదా.
జైలుకు ముందు కానీ జైలుకు తర్వాత కానీ పాప పరిహార్థం చేశారా, కన్ఫెషన్ చేశారా అసలు? నో ఒకటి నేనేం పెద్ద ఆస్కింగ్ యు వెరీ స్ట్రైట్లీ, కన్ఫెషన్ ఖచ్చితంగా చేశాను బ్రదర్. ఏమని? నా నోట్లో నుంచి ఒక మనిషిని దుర్భాషలు ఆడనయ్యా. బైబిల్లో ఉంది, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించాలి. నాలుక అగ్ని వంటిది, ఆ అగ్ని కాలుస్తుంది, మంచి పని కూడా చేస్తుంది, దాన్ని మంచికే వాడమని బైబిల్లో ఉంది. అంటే ఒకటి విజయ్, వాంటెడ్లీ ఎప్పుడు తిట్లే, వాంటెడ్లీ కూడా నేనేం బూతులు మాట్లాడుతూ వీడియోస్ ఏం చేయలే. డిఫెన్స్ భారతం గురించి మాట్లాడినప్పుడు నా వైఫ్ వన్స్ హాస్పిటల్ విజిట్ అయినప్పుడు వెహికల్ మీద అటాక్ జరిగింది. అప్పుడు ప్లస్ తాగేసి నానా కూతులు అడ్డమైన ఎదవలందరూ మాట్లాడినప్పుడే రెస్పాండ్ అయ్యాం. కానీ కోపం వచ్చి ఉండలేక, ఆఫ్టర్ ఆల్ మా ఇంటి దగ్గర ఒక బ్యాచ్ ఉంటుంది, వాడు కనీసం నేనే డబ్బులు ఇచ్చిన వానికి చాలా సార్లు. ఒక 500 అనిల్ ప్లీజ్ అని ఇలా 500 1000 అడుక్కుంటూ ఉన్నాడు కార్లో బేస్ వస్తా అంటే. వాడు కూడా మా గురించి మాట్లాడేసరికి బాధేసింది. ఈ విషయాలన్నిటినీ బేస్ చేసుకొనే వీడియోస్ మాట్లాడాం. కానీ ఇప్పుడేంటి మీరు అన్నారు కన్ఫెస్ చేశారా అని. ఎస్, ఐ కన్ఫెస్ టు మై గాడ్. ఇప్పుడు కూడా ఏంటి, అప్పుడప్పుడు టెస్టింగ్ టైం. మార్పు వస్తుందా, మార్పు చెందుతున్నారా, మార్పు ఇంకా రావాల్సి ఉందా? నో మార్పు చెందుతున్నాను, ఇంకా చెందాలి. ఏంటి, ఐ వాంట్ టు కంట్రోల్ మై సెల్ఫ్, ఐ వాంట్ టు కంట్రోల్ ఆల్ మై టెంప్టేషన్స్. ఎందుకంటే నాకు తెలిసి నేనేమనుకుంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నేను వెళ్ళాలి అనుకుంటే నన్ను ఎవరు ఆపరు. ఓకే, ఆపితే ఆగే వ్యక్తి కాదు బోరుగడ్డ అనిల్. నా దగ్గర ఒక 2 స్ట్రాటజీస్ ఉన్నాయి బేస్డ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. పితరులు వాటిని ఆచరించారు, చాలా సక్సెస్ అయ్యారు. ఓకే, అంటే ఒకటి కాదు, అది పెరియార్ దగ్గర నుంచి కొంత, నెహ్రూ గారి దగ్గర నుంచి కొంత, అంతా నేను స్టడీ చేశాను. పెరియార్ మొత్తం చదివేశాను నేను. పెరియార్ టెస్టిమనీ, హౌ హీ ఇంప్లిమెంటెడ్, హౌ హీ హ్యాస్ ట్రైన్డ్ ఎంజీఆర్ అండ్ సో కాల్డ్ పీపుల్ ఆర్ దేర్. కొన్ని బుక్స్ చదువుతా ఉన్నా నేను, ట్రాన్స్లేట్ చేయించుకుంటాను. కొన్ని తెలియనివి నేను అడ్వకేట్స్ ద్వారా ఆర్టికల్స్ తెప్పించుకొని చదువుతున్నాను. సుప్రీంకోర్టు కౌన్సిల్ ఉంది నాకు, బార్ కౌన్సిల్ మెంబర్స్ ఉన్నారు, 4 మెంబర్స్. అభిషేక్ సింఘ్వి లాంటి వాళ్ళు, కాంగ్రెస్ పర్సన్, రాజ్యసభ, అండ్ కృష్ణమూర్తి, ద గ్రేట్ శ్యామల పప్పు, పద్మశ్రీ అవార్డు వాళ్ళ డాటర్, సన్, అందరూ బాగా గైడ్ చేస్తున్నారు. ఎస్, ఎందుకంటే వాళ్ళందరూ నాకు చెప్పింది కూడా ఒకటి, అరే నీకు మంచి చదువు ఉంది, నీకు నాలెడ్జ్ ఉంది, నువ్వు మాట్లాడగలవు. నేను ఎప్పుడు చెప్తుంటా కదా, ఐ వాంట్ బి ఎ వెరీ గుడ్ పార్లమెంటేరియన్ విజయ్, ఐ వాంట్ టు సిట్. ఎందుకంటే విజయ్, పార్లమెంట్లో కూర్చుంటే కొన్ని అమెండ్మెంట్స్ చేయించవచ్చు మనం. కొన్నిటిని ఇప్పుడు ఉంది విజయ్, దళితుల చరిత్ర మార్చొచ్చు, గుండెల మీద చేసుకొని చెప్తున్నా. దాని గురించి రైట్ వేలో తీసుకెళ్ళగలిగితే, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి మనం దాని గురించి చెప్పగలిగితే, దాన్ని అక్కడ ఆయన పెట్టేస్తాడు ఖచ్చితంగా. ఖాళీగా ఉండే వ్యక్తి, ఊరుకునే వ్యక్తి కాదు, ఖచ్చితంగా చేయగలడు. నాకు ఆ థాట్స్ ఉన్నాయి. బట్ అది నా దేవుని చిత్తమై ఉండాలి. నా దేవుని చిత్తం ఒకటి విజయ్, దావీదు మహారాజు గొర్రెల కాపరిగా ఉన్నాడు. దావీదుకి ఎప్పుడు తెలీదు అతను మహారాజు కాబోతున్నాడని. దేవుని చిత్తమైంది కాబట్టి శామ్యుయల్ని పంపిస్తాడు. గో అండ్ చెప్తాడు శామ్యుయల్కి, ఫిల్ ద ఆయిల్ విత్ యువర్ హార్న్, ఫిల్ ఆయిల్ ఇన్ యువర్ హార్న్ అండ్ గో టు బెత్లెహెమ్. యు ఫైండ్ ఎ పర్సన్ కాల్డ్ నేమ్ జెస్సీ. వాళ్ళ పిల్లల్లో నుంచి ఒక్కడు అంటాడు. దేవుడు ఎతికిచి దావీదు దగ్గరికి పంపించి దావీదుని అభిషేకిస్తాడు. అది నా దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా నన్ను ఎవడు ఆపలేడు విజయ్. నా ఫెయిత్ అదే. ఇఫ్ ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్, నో వన్ కెన్ స్టాప్ మీ ఇన్ దిస్ వరల్డ్, నో పర్సన్ ఈస్ దేర్. నా దేవుడు అభిషేకం నా తల మీద పెట్టి అనిల్ గారిని నేను పార్లమెంట్లో కూర్చోబెట్టాలనుకుంటే ఆపేవాడు లేడు విజయ్. అసెంబ్లీలో కూర్చోబెట్టాలంటే ఆపేవాడు లేడు. కానీ దేవుని చిత్తం కాకపోతే ఎంత మల్లగుల్లాలు పడి తలకిందులైనా సరే అది నా పట్ల అయితే నెరవేరదు. ఎందుకంటే నేను ఎప్పుడు ప్రేయర్ చేసేది ఒకటే, నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తమే నెరవేరునుగాక. నా పితరులు, నా తల్లిదండ్రి వాళ్ళు అదే ప్రేయర్ చేశారు. ఇప్పుడు ప్రాక్టికల్గా నా మైండ్తో, నా సోల్తో, విత్ హోల్ హార్టెడ్లీ ఐఎమ్ ప్రేయింగ్ టు గాడ్ దట్ నీ చిత్తమే నెరవేర్చు ప్రభా, బ్లెస్ మీ. అది రాజకీయంగా అవ్వాల్సిన అవసరం లేదు కదా విజయ్. ఎలాగైనా దేవుడు వాడుకోదలుచుకుంటే ఎలాగైనా వాడుకుంటాడు. ఎవరు విజయ్ దావీదు? జెస్సీ కుమారుల్లో కూడా 6గురిని చూపించిన తర్వాత ఆహపో వాడు అక్కడ ఉన్నాడు, అడవిలో ఉన్నాడా బాబు, ఆడు బుడ్డోడు వేస్ట్ క్యాండిడేట్, గొర్రెల కాపలా కాసుకుంటా ఉన్నాడు. ఆ వేస్ట్ క్యాండిడేట్ని దేవుడు ఎంచుకుంది.
ఏమో మీరు చెప్తున్నట్లు దేవుడు ఎవరిని వాడుకుంటాడో తర్వాత విషయం, కానీ మీరు మాత్రం దేవుణ్ణి బాగా వాడుకుంటారట, చర్చిలను బాగా వాడుకుంటారట, చర్చిల మధ్య తగాదాలు పెడతారట, ఆ తగాదాలు పరిష్కారం అయ్యే విధంగా మధ్యవర్తిత్వం చేస్తారట, పాస్టర్లను రిక్రూట్ చేస్తారట, ఆస్తి వివాదాల్లో తలదూర్చి బెదిరింపులకి బ్లాక్మెయిల్కి దిగుతారట. ఇదేనా మీ ప్రధానమైన మనస్సాక్షితో చెప్తున్నా, గుండెల మీద చేసుకొని. ఇవన్నీ చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. ఇందాక నేను ఒకరి పేరు కూడా తీసుకున్నా. హుబ్లీ నుంచి రౌడీ షీటర్లను దింపి చర్చి సొమ్ముని లాగేసుకొని నిర్దాక్షిణ్యంగా, ఆ విషయంలో చాలా బాధపడ్డాను నేను కూడా. దేనికి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 24 hours ఆ ప్రెసిడెంట్ని, ఆ ట్రెజరర్స్ని తీసుకొని సజ్జల రామకృష్ణ దగ్గర పెట్టాను. దెమెట్ సీఎం ఇమ్మీడియట్లీ సీఎం ఆర్డర్స్ పాస్ చేసేసినారు. బ్రదర్ అనిల్కి కానీ ఆ ముందు ఆ రౌడీ షీటర్ లాజరస్ గారిని ఎత్తమన్నారు, వాడు జంపు. ఖచ్చితంగా లాజరస్ ఎవరు పిలిచి వచ్చాడు? బ్రదర్ అనిల్కి ఇక్కడ అతను కొమ్ము కాస్తూ ఉంటాడు. అఫ్కోర్స్ నేను కూడా వెళ్ళాను. ఏంట్రా నువ్వు ఎందుకు వచ్చావు, నీ దమ్ మీద చెప్పురా అని నేను డైరెక్ట్ వాడు ఎక్కడైతే కూర్చున్నా అక్కడే వాడు చాంబర్కి వెళ్ళి కూర్చొని మాట్లాడాను. ఓకే, అప్పటికే ఏఎల్సి చర్చ్ని ఆక్రమించేసుకున్నారు వాళ్ళు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ అయిందో పట్టాపంచలేపై మొత్తం శాంతియుతం అయిపోయింది విషయం అంతా. ఇప్పుడు ఆ విషయంలో నేను అడ్డం వచ్చాననే బ్రదర్ అనిల్కి కోపం నా మీద, లాజర్ గారికి కోపం, బాబు ప్రకాష్కి కోపం, సుచరిత తమ్ముడికి కోపం. జగన్మోహన్ రెడ్డి గారు మందలిచ్చారు వాళ్ళ కుటుంబాన్ని, తెలుసు కదా మీకు. ఆమె కూడా హోమ్ మినిస్టర్ పదవి నుంచి ఆమెని వేరే వాళ్ళకి ఇవ్వడం ఆ పక్కన పెట్టి వాళ్ళంతా సజ్జల గారిని ఏదేదో మాట్లాడి ఎందుకు ఊరుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అస్సలు ఊరుకోరు. క్రైస్తవుల జోలు పైన ఊరుకోడు, హిందూస్ జోలు పైన ఊరుకోడు, ముస్లిమ్స్ జోలు పైన అస్సలు ఊరుకోరు. సజ్జల రామకృష్ణారెడ్డి ఫోటోలు దించిచ్చి, ఫోటోలు బ్యానర్లు దించిచ్చి, నోటికి ఇష్టానుసారంగా మాట్లాడితే సజ్జల మీకు పోతారు. సజ్జల రామకృష్ణారెడ్డి పేరు తెలుసు కాబట్టి. రైట్, మళ్ళీ కూర్చుందాం అనిల్జీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. సమాధానంతో ఉండండి, సమాధానం ఇవ్వండి, సమాధానంతో జీవించండి అని చెప్తుంది కదా బైబిల్. రాబోయేటువంటి రోజుల్లో మీరు ఎంత సమాధాన పడతారో, ఎంత సమాధానంగా ఉంటారో ఖచ్చితంగా చూస్తాను. ఒకవేళ సమాధానం తప్పినప్పుడు మళ్ళీ కూర్చుందాం, ఇంతకంటే ఘాటుగా మాట్లాడదాం. ఐ విల్ వెయిట్ ఫర్ దట్ మూమెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.